నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు ప్రైవేట్ హాస్టల్స్ అడ్డాలుగా మారాయి. ఎస్ఆర్ నగర్, అమీర్పేట, కూకట్పల్లి, గచ్చిబౌలిలో విచ్చలవిడిగా పర్మిషన్ లేని హాస్టల్స్ వెలిశాయి. హాస్టళ్ల నుంచే డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్నారు కేటుగాళ్లు. గచ్చిబౌలిలోని ఓ హాస్టల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయితో పట్టుబడినా కూడా కనీసం హాస్టల్పై అధికారులు చర్యలు తీసుకోలేదు. హత్యలు జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బైక్ల పార్కింగ్తో వాహనదారులు తిప్పలు పడుతున్నారు. హాస్టల్స్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. భారతీయ సంస్కృతికి విరుద్ధంగా కోలివింగ్ హాస్టల్స్ నడుపుతున్నారని కూడా స్థానికులు మండిపడ్డారు. అయితే అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రత్నకుమార్ మరింత సమాచారం అందిస్తారు. హాస్టల్స్ అనేవి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో చాలా కీ రోల్ పోషించేటువంటి ఏరియాస్లో ఎస్ఆర్ నగర్ కూడా ఒకటిగా ఉంటుంది. ముఖ్యంగా అనేక ప్రాంతాలు ఎస్ఆర్ నగర్ చుట్టుపక్కల ఇటు అమీర్పేట కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, అనేక ప్రాంతాల్లో హాస్టల్స్ ఉన్నప్పటికీ మెయిన్ సెంటర్గా కూడా ఎస్ఆర్ నగర్ అనేది ఉంటుంది. ప్రజెంట్ మనం ఎస్ఆర్ నగర్లోనే ఉన్నాం. మన వెనకాల కొన్ని హాస్టల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. పక్కనే లెఫ్ట్ సైడు అలాగే రైట్ సైడు రెండు వైపులో కూడా హాస్టల్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ హాస్టల్స్కు సంబంధించి వీళ్ళకి పర్మిషన్స్ సంగతి అటు ఉంచితే మాత్రం వీరు రోడ్స్ని ఆక్యుపై చేసేటువంటి తీరు మాత్రం ఇటు ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే మొత్తం పూర్తిగా హాస్టల్స్కు సంబంధించినటువంటి బైకులు మొత్తాన్ని కూడా పార్క్ చేస్తూ ఉంటారు. ఇటు రోడ్డుకి ఇరువైపులా కూడా అంటే చాలా కంజెస్టెడ్గా ఉండేటువంటి ఆ ప్రాంతాల్లోనే ఈ యొక్క హాస్టల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో వీరికి సంబంధించి పర్మిషన్స్ విషయం గురించి అడిగినప్పుడు మాత్రం ఎటువంటి పర్మిషన్స్ అనేవి కూడా కనిపించవు. పర్మిషన్స్ ఉండవు, కానీ ఇష్టానుసారంగా బైకులు మొత్తాన్ని కూడా పార్క్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇటు వచ్చేవాళ్ళు కావచ్చు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, లేకపోతే ఈ రూట్లలో ప్రయాణించేటువంటి వాహనదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిత్యం ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ వీటికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోరు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్కు సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఈ హాస్టల్స్ను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు కూడా కనీస జాగ్రత్తలు అనేవి పాటించరు. సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి కూడా ఉండవు. దాదాపు G+5 ఉంటుంది, G+6గా ఉన్నటువంటి బిల్డింగ్స్లలోనే ఈ హాస్టల్స్ను ఓనర్ల దగ్గర నుంచి రెంట్లకు తీసుకుంటారు. ఆ తర్వాత ఎటువంటి డాక్యుమెంటేషన్స్ అనేది లేకుండా విద్యార్థులని ఇక్కడికి అంటే అసలు హాస్టల్స్లో ఎవరు జాయిన్ అవుతున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ పనుల మీద వచ్చారనేది కూడా మినిమం ఎంక్వైరీ అనేది లేకుండా కేవలం పైసల కోసమే పిల్లల్ని ఇష్టానుసారంగా హాస్టల్స్లో జాయిన్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జరిగేటువంటి ఇన్సిడెంట్స్కు సంబంధించి మాత్రం చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. దీని మీద లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిసార్లు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టింపులు అనేవి ఉండవు. స్థానికంగా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం మనం రీసెంట్గా చూసినట్లయితే ఇదే ప్రాంతంలో నియర్ బై మరి కొంత దూరంలోనే ఒక డ్రగ్స్ పట్టుబడినటువంటి సందర్భం కూడా ఉంది. హాస్టల్స్లో ఉంటూనే డ్రగ్స్ను అమ్మకాలు చేసినటువంటి సందర్భంలో దాదాపు పంజాగుట్ట పోలీసులు నియర్ బై దాదాపు 115 హాస్టల్స్లో రైడ్స్ చేశారు. రైడ్స్ చేసినప్పటికీ కూడా ఎటువంటి మార్పు అనేది కనిపించదు. వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంటేషన్స్ ఏంటి, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, వీటన్నింటిని కూడా పరిశీలించినటువంటి సందర్భంలో ఎటువంటి డాక్యుమెంటేషన్స్ అనేవి ఉండవు, పరిమితులు అనేవి ఉండవు. ఇష్టానుసారంగా విద్యార్థులను కేవలం ఆ పైసల కక్కుర్తిలో పడి ఇష్టానుసారంగా జాయిన్ చేసుకుంటూ ఉంటారు. 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్, 5 షేరింగ్ అంటూ జాయిన్ చేసుకొని ఫీజులను వసూలు చేస్తూ ఉంటారు తప్ప వాళ్ళకు ఉన్నటువంటి పర్మిట్స్కు సంబంధించి మాత్రం ఎటువంటి విధానాలను కూడా ఫాలో అవ్వకుండా ఇష్టానుసారంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులే మనకు కనిపిస్తూ ఉంటాయి. కెమెరా పర్సన్ భరత్తో రత్నకుమార్, ఎస్ఆర్.